యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు తెలియజేసిన ఒక 3 క్రియల గురించి చెప్తాను. 3 క్రియలు. ఏంటి ఆ క్రియలు అంటే, మొదటిగా చదువుదాం. 15వ వచనం, 2:15 యాకోబు రాసిన పత్రిక. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వీళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము. మొట్టమొదటి క్రియ, పరలోకంలో కూడా నిన్ను నిలబెట్టగలిగిన క్రియలు ఇక్కడ 2 కనపడుతున్నాయి. మొట్టమొదటిది దిగంబరులై ఉన్నప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వడం. రెండవది వాళ్ళు ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు వారికి భోజనం పెట్టడం. ఈ 2 కూడా దేవుడు మెచ్చుకునే క్రియలు, విశ్వాసముతో కూడిన క్రియలై ఉన్నాయి. నీ సహోదరుడైన సహోదరును దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, ఆనాటికి భోజనం లేక దిగంబరులై అంటే వాళ్ళు ఏమీ లేని వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళకి వస్త్రాలు లేవు. కొంతమంది ఒకటే బట్టలు కట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏమి ఉండవు బట్టలు. ఆకలి కొన్న వాళ్ళకి ఆహారం పెట్టండి. ఆ మధ్య భోజనాలు వండుకొని తీసుకొని ఆ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆవురావురమంటున్నారు వాళ్ళు. ఆకలికి బాబా మీరు ఏం చెప్తే చేసే కూర్చోంటారంటే కూర్చొని తట్టుకున్నారు, మోకాళ్ళు ఏంటంటే మోకాళ్ళు వేసి తట్టుకున్నారు ఆకలి కోసం. దేవుడు చెప్తున్నా, సంఘం నేర్చుకోవాల్సిన మొదటి కార్యము ఒక్కళ్ళకైనా చేయాలంట. ఒకవైపు గొర్రెలు ఉన్నాయి, ఒకవైపు మేకలు ఉన్నాయి. గొర్రెలు చూసి అన్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పి వాళ్ళతో అన్నాడంట. నేను ఆకలికొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు. ఇలాగ చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను రోగినై ఉంటే మీరు నన్ను చూడవచ్చారని ఇలాగ చెప్తే వాళ్ళు అడిగారంట, అయ్యా ఇవన్నీ మేము ఎప్పుడు చేసాం అని అడిగారంట. అప్పుడు ఆయన అన్నాడంట, అల్పులైన నా సహోదరుల్లో ఒక్కనికి మీరు చేశారు. ఎంతమందికి చెప్పండి, ఎంతమందికి? మనం కనీసం ఒక్కరికైనా చేస్తున్నామా చెప్పండి? కనీసం నెలలో ఎవరికన్నా ఒక పేదోడికి భోజనం పెడుతున్నారా? ఒక్కళ్ళకన్నా? మనము ఈ పనిని ఆరంభించాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా. క్రియలతో కూడిన విశ్వాసం మనకు కలిగి ఉండాలి. విశ్వాసం లేనివాడు, దేవుణ్ణి నమ్మనటువంటి వాడు, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాడు ఆహారం పంచిపెడుతున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, సోషల్ ప్రోగ్రామ్స్ ఎన్నెన్నో చేస్తున్నాడు. మనము విశ్వాసం కలిగిన వాళ్ళమే. మనకు వచ్చినవన్నీ దాచుకుంటూ ఉంటున్నాం. మన కుటుంబం తినడానికి ఉపయోగించుకుంటున్నాం. ఇతరుల కొరకు ఏమైనా నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావా? ఇతరులకు ఏమైనా సహాయం చేస్తున్నావా? వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శిస్తున్నావా? ఇక్కడే అంటాడు, అసలు దేవుని ఎదుట భక్తి అంటాడు. 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను కాపాడుకొనుటయనే నిజమైన భక్తి. స్తోత్రం చెప్దామా? పరామర్శించాలి. విధవరాంటికి వారి ఇబ్బందుల్లో సహాయం చేయాలి. ఎవరికన్నా ఒకళ్ళకన్నా చేస్తున్నారా? ఒక్కళ్ళకన్నా. దేవుని వాక్యం చెప్తుంది, అల్పులైన నా సహోదరుల్లో సహోదరులకి ఒక్కనికి మీరు చేశారు కాబట్టి ఉన్నారు. మన క్రియలు మారునుగాక. 2వ విషయాన్ని చెప్తున్నాను, గమనించండి. 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఎందుకని అబ్రహాం ఇస్సాకుల్ని ఇక్కడ యాకోబు గారు చూపుతున్నాడంటే,
మనకు నచ్చిన దాన్ని మనం చేస్తాం. మనకు నచ్చిన దాన్ని ఏం చేస్తాం. ఏదో ఒకటి అర్పించాలనుకున్నాం. ఇదివరకటి కాలంలో ఎలాగుండేయంటే, నాకు తెలిసి ఇదివరకు చర్చిల్లో మేక పిల్లలు, కోళ్ళు, ఒడ్డు బత్తాలు, తర్వాత గుడ్లు, మామూలు కోడిగుడ్లు కాదు, నాటు కోడిగుడ్లు, ఇంకేం తెచ్చేవాళ్ళు, కోడి పిల్లలు తెచ్చేవాళ్ళు, ఇంకా పంటల్లో కూరగాయలు తెచ్చేవాళ్ళు, ఇవన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు. ఇప్పుడు అవి ఏం కనపడతలేదు అనుకోండి. మొదటి గుడ్డు వస్తే దేవుడికి స్తోత్రం, మా కోడి మొదటి గుడ్డు పెట్టింది దేవుడికి స్తోత్రం అని మిగుతున్నారు. పొలాల్లో పంటేసి మొదటిది వస్తే దేవుడి సంగతి తర్వాత అప్పులు చేసాము అని చెప్పి మొదటిదాన్ని నీళ్ళే మింగేస్తున్నారు. ఆ రోజు పశువుల్లో మొదటిదాన్ని, గోవుల్లో మొదటిదాన్ని తెచ్చిచ్చేవాళ్ళు. ఇప్పుడు మీ ఇంట్లో కోడి ఉంది, ఆ కోడి మొదటి గుడ్డు తెచ్చివ్వమంటే తెచ్చిస్తారు. కోడి పిల్లని తెచ్చిస్తారు. కొంతమంది గుడ్డున తర్వాత పొదిగిచ్చి ఆ కోడి పిల్ల అయిన తర్వాత కోడి పిల్లని తెచ్చిస్తారు. ఇవన్నీ సహజమైన అర్పణలే. ఇప్పటికి 10వ భాగం తీయమంటే తీని దొంగలు కూడా ఉన్నారు. 10వ భాగం అంటే అలా పడదేక కాళ్ళల్లో ఏళ్లలో జరులు బాకినట్టే. ఓ తమ్ముడు అంటాడు, నేను దొంగతనం చేస్తున్నా, 10వ భాగం తీస్తే దేవుడు దీవిస్తాడా? బాప్టిజం పొందాడు. ఈ లాజిక్ ఏంటంటే ఇవ్వకుండా ఉండడానికి చెప్పే మాట. ఏమంటే అప్పుకు డబ్బులు ఏమన్నా ఇస్తారంటే ఆడు తీసుకెళ్ళాడు కానీ ఇంకా ఇవ్వలేదు, లాజిక్ అనమాట. అన్న నా దగ్గర లేవని చెప్పడానికి ఇండైరెక్ట్ వాడు అనమాట. తప్పించుకోవడానికి ఒక్కొక్కళ్ళు పాత నిబంధనలో కదా కొత్త చూపించినా కానీ సిగ్గురాదు, బుద్ధి రాదు. అరే దేవుడికి ఇప్పటికే నేను మోసం చేశానే, ఎన్నోసార్లు దేవుడు చెప్పిన మోసం చేసి తినేసా, కడుపు నిండా తినేసా, ఇప్పుడన్నా దేవుడి కోసం తీద్దాం అనే ఆలోచన ఉందా అంటే ఉండదు చాలామందికి. దాంట్లో మళ్ళీ కోతలం, 10వ భాగంలో మళ్ళీ కోతలం. దేవుడు దీవించరండి. దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని, దేవుడికి అర్పించాల్సిన దాన్ని, దేవుడు కోరుకున్న దాన్ని దేవుడికి అర్పించినప్పుడు మన క్రియలు విశ్వాసంతో కూడినవి అవుతాయి. స్తోత్రం చెప్దా. అబ్రహాము గారికి చాలా గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మందలు ఉన్నాయి. దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా నీ ఒక్కగానొక్క కొడుకుని తీసుకొని 3 దినాలు ప్రయాణమై వెళ్ళాలి మోరియా పర్వతం దగ్గరికి. అతనున్న దగ్గర నుండి 3 దినాలు ప్రయాణం. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం మీద నాకు దహన బలి అర్పించు. ఏమర్పించంట? దహన బలి అర్పించు. క్రియలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని క్రియలు మనకి ఎలాగుంటాయి అంటే మనకు చాలా నష్టం కలుగుద్దేమో అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని క్రియలు ఏంటి నేను ఇబ్బందుల్లో ఉంటే దేవా ఇలాగ చెప్తావేంటి అన్నట్టు అనిపిస్తుంది. ధనం బాగా ఉన్నవాడు ధనం ఇవ్వడానికి ఇష్టపడడంలో ఏమీ అంత చెప్పుకోదగ్గ విషయం లేదు. వాడి దగ్గర ధనం ఉంది కాబట్టి ఏదైనా చేయగలడు. కానీ ధనము లేనప్పుడు ఉన్న ధనములోనే అయ్యో ఇదే నాకుంది అనుకున్న ధనములో నుండే దేవుడు ఇవ్వమన్నప్పుడు అప్పుడు అసలు క్రియలు ప్రారంభమవుతాయి. అప్పుడు దేవుడికి ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము ఏదైనా ఇవ్వమంటే ఇచ్చేవాడు. కానీ దేవుడు అంట పరీక్షిస్తూ ఉన్నాడంట, నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొని 3 దినాలు ప్రయాణమై మోరియా పర్వతం మీదకి వెళ్ళి నాకు దహన బలి ఇవ్వమన్నప్పుడు అతను 3 దినాలు ప్రయాణమై మోరియా పర్వతం మీదకి వెళ్ళి మనసు పూర్తిగా తన కుమారుణ్ణి దేవుడికి బలి అర్పించేశాడు. చెప్పాలి గట్టిగా, మనస్ఫూర్తిగా. ఇంకా తేడా ఏమీ లేదు, ఇంకా నో డౌట్ అనమాట. ఇవ్వలేదు అంటానికి లేదు. కత్తి తీసుకున్నాడు, యెహోవా నామమునకి యేసైపోయాడు. అర్థమైపోయింది పైన దేవుడికి, అబ్రహాము నా కోసం ఏదైనా చేయగలడు. స్తోత్రం చెబుదామా గట్టిగా. ఇటువంటి క్రియలు మనం కలిగి ఉండాలి. మన క్రియలు శక్తివంతమైన ఉండాలి. దేవుడి కోసం ఏదైనా త్యాగం చేసే వాళ్ళమై ఉండాలి. దేవుడి కోసం ఖర్చు అయిపోయే వాళ్ళంగా ఉండాలి. దేవుడి కోసం 3 దినాలు ప్రయాణం అయ్యాడు అంటండి. 3 దినాలు ప్రయాణం అయ్యాడు.
10 నిమిషాల ప్రయాణానికి మనం ఎంత అలసట చెందుతామో, చెప్పిన వెంటనే తెల్లవారకు మునిపే భార్య కూడా చెప్పకుండా ప్రయాణం అయిపోయాడు. ప్రయాణం అంటే అది. మనమే ఏదైనా దేవుడు చెప్పి చేయమన్నాడు అనుకోండి, 100 ఆలోచనలు చేస్తాం. వాళ్ళకి చెప్పేది నిజమంటావా కాదంటావా, అవునంటావా కాదంటావా, చాలా నిర్ణయాలు తీసుకుంటాం. ఇవి కాదు. మనం బాగా గమనించాలి, మన క్రియలు దేవుడికి ఇష్టంగా ఉండాలి. అబ్రహాము ఒక్కగానొక్క కొడుకుని దహన బలి అర్పించేశారంట. ఏమర్పించేశాడు? ఆ క్రియల వలన అతను ఏమయ్యాడంట? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. అర్పణ దేవుడి ఎదుట నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. అర్పించడం అనేది ఒక క్రియ. దేవుడికి అర్పణలు చెల్లించడం అనేది ఒక క్రియ. కొన్నిసార్లు సైతానుడు చెప్తూ ఉంటాడు, హలో పాస్టర్ గారికి బాగుందిలే కానీ ఏంటిచ్చేది? ఏదైనా పాస్టర్ గారి ముఖం చూసి చేస్తే దానివల్ల మీకు శాపమే అవుతుంది. మొదట దేవుడు ముఖం చూడాలి, ఆ తర్వాత దైవజనుడు ముఖం చూడాలి. దేవుడు ముఖం చూసి మీరు దైవజనుడు ముఖం చూస్తే సేవ అర్థమైద్ది. సేవకుడు ముఖం చూసి దేవుడు ముఖం చూశారనుకో, అసలు దేవుడు అర్థం కాదు, సేవకుడు అర్థం కాదు, మీరెవరో మీకే తెలియదు. అర్పణలు చాలా విలువైనవి. దేవుడికి ప్రతి ఒక్కరము అర్పణలు చెల్లించే వాళ్ళంగా ఉండాలి. ఇది క్రియల్లో ఒక భాగం. మొదటిది వస్త్రాలు ఇవ్వడం, పరామర్శించడం, భోజనం పెట్టడం క్రియల్లో ఒక భాగం. రెండవది అర్పణలు అర్పించడం క్రియల్లో ఒక భాగం. అంటే దేవుడికి కాணிకిస్తే పనిచేసినట్టేనండి. అవును, అది క్రియ అన్నాడు ఆయన. అతడు ఆ క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. ఏంటి ఆ క్రియలు? 3 దినాలు ప్రయాణమై కొడుకుని కుమారుని అర్పించాడు. అదే క్రియ. దేవుడి కొరకు ఈరోజు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? ఏమి ఇచ్చావు? దేవుడికి నువ్వు ఇవ్వడం నేర్చుకోగలిగితే దేవుని క్రియలు, విశ్వాసము నీలో నిలిచి ఉన్నట్టే. చెప్పండి గట్టిగా. నీ క్రియలు బాగున్నట్టే. కానీ నువ్వెవ్వవే. ఇవ్వడానికి సణుక్కుంటారు కొంతమంది, గొణుక్కుంటారు కొంతమంది. అందుకే పౌలు గారు అంటాడు, సణుగు కొనకయ్యు కొణుగు కొనకయ్యు ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళని దేవుడు ఏం చేస్తారంట? ప్రేమిస్తాడు అంది. నువ్వు ఉత్సాహంగా ఇస్తాయని నిన్ను ప్రేమిస్తాడు. ఓహో, నువ్వు బాగా ఇస్తున్నావని ప్రేమిస్తాడు. నువ్వు ఇవ్వకపోతే, అర్పణలు చెల్లించకపోతే అంటే ఆయన నిన్ను ప్రేమించడా? దాని అర్థం అదే. దేవుడు కోరుకున్నది దేవుడికి ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వాలి, బట్టలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు బట్టలు ఇవ్వాలి, ఆహారం పెట్టాల్సి వచ్చినప్పుడు ఆహారం పెట్టాలి, పరామర్శించాల్సినప్పుడు పరామర్శించాలి. దేని క్రియ అదే. అర్పణ విషయంలో నువ్వు దేవుడికి అర్పించాల్సిన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుడికి అర్పించాలి. మీకు తెలుసా, కయ్యూని యొక్క క్రియలు దేవుడికి ఇష్టం లేవు. దేవుడికి ఇష్టం లేవు. అతడు తన మనసుకు నచ్చింది చేస్తున్నాడు. అతని క్రియలు చెడ్డవైనందున అని ఉంటుంది. ఏంటంట? కయ్యూని క్రియలు ఎట్లాంటి అంట? చెడ్డ క్రియలు, మంచి క్రియలు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన క్రియలు, మన అర్పణలు దేవుడికి ఇష్టంగా ఉండాలి. హేబేలును, అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడంట. మంచి మనసుతో ఇచ్చే ప్రతి కానుక నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కుయుక్తిని ఉపయోగించి చేసే ప్రతి పని నీకు శాపాన్ని తీసుకొస్తుంది. కాబట్టి అబ్రహాము వలె మంచి అర్పణలు దేవుడికి అర్పించుదుముగాక. మూడో విషయాన్ని చెప్తాను, చదువుదాం. 25వ వచనం. అటువలనే రాహాబను వేసే కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? రాహాబు అంటే మామూలుది కాదు. ఊరి గవినిలో వేసే వృత్తి చేసుకుంటుంది ఆమె. ఆమె దగ్గర చీకటి పడితే మనుషులు వెళ్తూనే ఉంటారు.
ఒకానొక దినాన ఆ యొక్క యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వేగులు వారు వెళ్ళారు. వారిద్దరు ఎక్కడికి వెళ్ళారంటే రాహాబు ఇంటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? రాహాబు ఇంటికి వెళ్తే రాహాబు వాళ్ళని ఎలాగ చూసిందో తెలుసా? వీటు కాండ్రులాగా చూడలేదు. వీళ్ళు నా శరీరం కోసం వచ్చిన వాళ్ళు అని చూడలేదు. వీళ్ళు నా దగ్గరికి రావడానికి కారణం ఏదో ఉందని గుర్తెరిగి వారిని చూసిన వెంటనే ఒకటి వారిని చేర్చుకుంది. ఈ మాట చాలా విలువైంది. చేర్చుకోవడం. ఏం చేయడం? అందరూ చెప్పాలి. ఏం చేయడం? ఎవరిని పడితే వాడిని చేర్చుకోకూడదు. ఎవరిని పడితే వాళ్ళని ఏం చేయకూడదు? చేర్చుకుంటారా? చెప్పండి. ఏమైద్దిలే అన్నయ్య, ఏమైద్ది వాళ్ళ వల్ల మన కీడా నష్టమా అంటే, వాళ్ళు కీడు చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళని చేర్చుకున్నావు అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే, అబ్బా నేను పెద్ద ప్రేమగల్ల వ్యక్తిని, అస్సలు నా దగ్గర కక్ష లేదు, విమతం లేదు, భేదం లేదు, కాబట్టి నేను చేర్చుకున్నానండి. బాగా గుర్తుపెట్టుకోండి, అగ్నిని ఒడిలో ఉంచుకుంటే వాక్యంలో ఉన్న సంగతే కాలకుండునా. అర్థమవుతుందా? అగ్నిని ఒడిలో ఉంచితే కాలకుండునా. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరిని మనము చేర్చుకోకూడదు. కొందరిని మనము చేర్చుకోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని పడితే వారిని ఇంట్లోకి రానివ్వకూడదు. చేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోకూడదు. అందరు నీతిమంతులు కాదు, అందరు భక్తిపరులు కాదు, అందరి వల్ల ఆశీర్వాదం రాదు. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, వారిని మీరు చేర్చుకోవద్దు. క్రమం లేని వాళ్ళతో సావాసం చేస్తే మనం కూడా క్రమం లేని వాళ్ళం అయిపోతాం. తెగులు చెట్టుకి మనం వెళ్ళి అంటుకట్టబడితే మనకి తెగులు వస్తుంది. అర్థమవుతుందా? దురదున్నవాడి వస్తువులు మనం వాడితే ఆ దురద మనకి వస్తుంది. బూతులు మాట్లాడే వాళ్ళతో సావాసం చేస్తే బూతులు వస్తాయి. అన్యాయం చేసేవాడితో సావాసం చేస్తే అన్యాయపు ఆలోచనలు వస్తాయి. దుర్మార్గపు ఆలోచనలు చేసేవాడితో సావాసం చేస్తే ఆ దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోకూడదు. నీతిమంతులు చేర్చుకోండి, ప్రతిఫలం వస్తుంది. భక్తి పనులు చేర్చుకోండి, ప్రతిఫలం వస్తుంది. ప్రవక్తలు చేర్చుకోండి, ప్రతిఫలం వస్తుంది. అల్పులైన నా సహోదరులు అన్నాడు. దేవుడి కొరకు బ్రతికే వాళ్ళని, దేవుడి కోసం క్రమంగా నడుచుకునే వాళ్ళని చేర్చుకోండి, దీవెన వస్తుంది. కానీ ఎట్టబడితే ఎవరిని పడితే ఆయన చేర్చుకున్నారనుకో, మీ కొంప కొల్లేరైపోయింది. చేసేది వేసి వృత్తి అయినా తన కళ్ళకి కనిపించిన వాళ్ళు దేవుని యొక్క దూతలను గుర్తెరిగింది, దేవుని సమాచారం మోసేవాళ్ళని గుర్తెరిగింది, వాళ్ళు ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్ళని గుర్తెరిగింది, వాళ్ళు దేవుని పిల్లలని గుర్తెరిగింది. గుర్తెరిగి వాళ్ళని ఇంటిలోకి చేర్చుకుంది, వారి ఇంట్లోనికి చేర్చుకుంది. కొన్నిసార్లు శాపం మన ఇంటికి రావడానికి కారణం మనం చేర్చుకున్న వాటిని బట్టే. మంచోడు కదా అని చేర్చుకుంటే మమ్మల్ని మోసం చేశాడండి. చేర్చుకున్నావు, తప్పలేదు, బాధ అనుభవించాల్సిందే. ఈ వేశ్య వ్యభిచారం చేసే వాళ్ళందరినీ చేర్చుకుంటుంది. అయితే ఆ రాత్రి వాళ్ళని చేర్చుకొని ఏం చేస్తుంది తెలుసా? మిద్దె మీదకి ఎక్కించి జమ్ముతో కప్పి గుమ్మం దగ్గర నిలబడింది. ఆ దేశ సమాచార వ్యక్తులు వచ్చారు. రాహాబు, కొంతమంది వచ్చారంట, గూఢచారులు వచ్చారంట, నీకేమో తెలుసా? అప్పుడు తెలివిగా ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళు వచ్చిన మాట వాస్తవే, కానీ వాళ్ళు ఆ దిక్కు గుండా వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే. ఇల్లు ఎతకకుండా వాళ్ళు వేరొక దిక్కుకి వెళ్ళిపోతే ఆమె వాళ్ళని ఆ జమ్ము నుంచి తీసి ఇప్పుడు చేర్చుకున్న ఆమె ఏం చేస్తుందంట? వెలుపలకి పంపివేస్తూ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చేర్చుకుంది. రెండవది, వాళ్ళకి సమాచారం చెప్తుంది. వారి వెళ్ళారు, వారి కొండలుండి దిగొచ్చేదాకా ఈ కొండల్లో 3 దినాలుండి ఆ తర్వాత మీరు ప్రయాణమై వెళ్ళిపోవచ్చు అని
వాళ్ళకి సమాచారం చెప్పింది, వాళ్ళ చేత ఒక ప్రమాణం చేస్తూ ఉంది, నేను మీకు ఉపకారం చేశాను. ఏం చేశాను? నేను మీకు ఉపకారం చేశాను, కాబట్టి నాకు ఉపకారం కావాలి. వేసి అడుగుతుంది, నాకు మీరు ఉపకారం చేయాలంటే వాళ్ళు అన్నారు, ఇదిగో ఏం చేయాలి? నా తండ్రి ఇంటి వాళ్ళు, నా అన్నదమ్ములు, నా ఇంటి వాళ్ళు ఏం చేయాలి? రక్షించబడాలి. వాళ్ళు చెప్పారు, నువ్వు మమ్మల్ని ఏ కిటికీ గుండా దించుతున్నావో ఆ కిటికీకి ఇదిగో ఎర్రని దారాన్ని కట్టు, నీ ఇంట వారందరినీ చేర్చుకో. స్తోత్రం చెప్దామా? నీ ఇంట వారందరినీ చేర్చుకో. ఒకవేళ ఎవడైనా నువ్వు చేర్చుకున్న తర్వాత నీ ద్వారబంధాన్ని దాటి బయటకు వస్తే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ఇప్పుడు వేసే ఇల్లు రక్షణ ఇల్లు అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. వేసే ఇల్లు పరలోకపు గవినైపోయింది. వేసే ఇల్లు పరిశుద్ధమైన ఇల్లు అయిపోయింది. వేసే ఇల్లు ఇప్పుడు ఆ ఇంట్లోకి ఎవడైనా వెళ్తే బతుకుతాడే తప్ప ఇక నుండి అక్కడ పాపము లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి అక్కడ వ్యభిచారం జరగట్లేదు. బోర్డు మార్చేసింది, రే బాబు ఎవడికి నా దగ్గరికి రావద్దు. మరి ఎట్ట బతుకుతావు? నేను బ్రతికినా బ్రతకపోయినా ఇక నుండి నేను ఆ పని చేయను. బోర్డు తిప్పేసింది. ఇంటి వాళ్ళకి చెప్పింది, రండి రండి మా ఇంటికి రండి, అనయ్య వచ్చే మా ఇంటికి, అమ్మ మా ఇంటికి వచ్చేయి, డాడీ వచ్చే మా ఇంటికంటే ఒకప్పుడు వేసి రాహాబు వేసి ఇంటికి రావడానికి వాళ్ళకి భయం వేసింది. ఒక రాత్రి వచ్చి ఉండాలంటే వాళ్ళకి అదొకలాంటి ఫీలింగ్. ఎందుకనంటే మంచి పని కాదు కదా. కానీ ఎప్పుడైతే ఈమె మార్పు చెందిందో పిలవంగానే వాళ్ళ ఇంటి వారందరూ వచ్చారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? మన క్రియలు ఎప్పుడైతే మారుతాయో మనం అందరితో సమాధానం కలిగి ఉంటాం. మన క్రియలు ఎప్పుడైతే మారుతాయో మన ఇంట్లోకి అనేకులు చేర్చబడతారు. స్తోత్రం చెప్దామా? చేర్చబడ్డారు. చేర్చబడడం సంఘములో నానాటికి అనేక మంది చేర్చబడతా ఉన్నారంట. ఏం చేయబడతా ఉన్నారు? అనేకులు చేర్చబడుతున్నారు. ఎవడైనా సంఘంలో ఉంటే సరే, సంఘానికి వెలుపట ఉంటే, ద్వారబంధాల అవతరం ఉంటే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. ఎందుకంటే చేర్చుకున్న వాళ్ళతో లెక్క ఉంటుంది కానీ వెలుపులు ఉన్న వాడితో లెక్క ఉండదు. మీరు ప్రకటన గ్రంథంలో చదివితే ఆయన నాకు ఒక కొలకర్ర ఇచ్చాడు, ఆ కొలకర్రతో మందిరం అంతా కొలవమన్నాడు, మందిరము లోపల ఉన్న వారు లెక్కించమన్నాడు. ఎవరు లెక్కించమన్నాడు? చెప్పాలి. ఎవరు లెక్కించమన్నాడు? లోపల ఉన్న వాళ్ళు లెక్కించమన్నాడు, బయట ఉన్న వాళ్ళు కాదు. నువ్వు సంఘం లోపల చేర్చబడితే నువ్వు లెక్కించబడిన గుంపులో ఉంటావు. దేవుడికి లెక్క అప్పచెప్పే నాయకుడి దగ్గర ఉంటే నువ్వు లెక్క అప్పచెప్పబడతావు. కాబట్టి రాహాబు చేసిన పని ఏంటంటే, ఒకటి చేర్చుకుంది, రెండోది వెలుపలకు పంపింది. చేర్చుకోవడం ప్రాముఖ్యమే, వెలుపలికి పంపడం కూడా ప్రాముఖ్యమే. ఈ రెండు క్రియలు ఉన్నాయి. మన క్రియలు దేవుడిని మెచ్చుకునేటువంటివిగా ఉండును గాక.